హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోమ్ డాటర్స్ ట్రయో. ఇవాళ మనం సమ్మర్ స్పెషల్ మ్యాంగో కుల్ఫీ ఎలా చేద్దామో చూద్దాం పదండి. దీనికోసం నేను కొన్ని బాదం పప్పు, కొన్ని జీడిపప్పు, కొన్ని పిస్తా, ఇంకా రెండు ఇలాచీలు ఇవన్నీ మిక్సీకి వేసి ఫైన్ పౌడర్ చేసుకున్నాను. అట్ ద సేమ్ టైం మా మధ్యలో ఎప్పుడైనా కానీ ఒక గోరువెచ్చని పాలల్లో మక్నా వేసుకొని నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫైన్ పౌడర్ ఉంది కదా, మన క్రీమ్ పాలు 1/2 లీటర్ మరుగుతున్న పాలల్లో వేసి బాగా కొంచెం దగ్గరకు వచ్చేలాగా చేసుకోవాలి. ఇది ఆల్రెడీ మనం కుల్ఫీ కోసం చేసాం కదా ఫ్రెండ్స్, సేమ్ అదే ప్రొసీజరు, కానీ స్టఫ్డ్ మ్యాంగో కుల్ఫీ అనమాట. సేమ్ పాలల్లో అలాగే డ్రై ఫ్రూట్స్ పౌడర్, సేమ్ ప్రొసీజర్. ఉండలేకుండా మంచిగా కలుపుకొని కొంచెం దగ్గర పడే వరకు కొంతసేపు చూసుకుంటే సరిపోతుంది. బాగా కలుపుకుంటే ఉండలేకుండా ఉంటుంది. సమ్మర్ కాబట్టి మమ్మీ ఒకటి మ్యాంగో స్పెషల్స్ చేయమని అడుగుతూ ఉంటుంది. ఇంకా అందులో ఇది ఒకటి డిఫరెంట్గా ట్రై చేసాము, కానీ బాగానే వచ్చింది. నెక్స్ట్ నేను మక్నా పాలలో నానబెట్టాను కదా, అది పేస్ట్ చేసుకొని అది కూడా వేసేసాను. ఇంకొంచెం సేపు మరగనిస్తే దగ్గరికి పడుతుంది. మనం ఇది కొంచెం ఆఫ్ చేసే ముందు మిల్క్ మేడ్ వేసుకోవచ్చు, కండెన్స్డ్ మిల్క్, షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇది లేకపోతే కొంచెం చిక్కగా అయ్యేదాకా కలుపుకుంటూ ఉండాలి. తొందరగానే అయిపోతుంది, ఈజీ ప్రొసీజర్. కొంచెం మన టేస్ట్కి తగ్గట్టుగా వేసాను నేను, మా టేస్ట్కి తగ్గట్టుగా. స్వీట్ తక్కువ వేసాను, ఇంకా మన ఇష్టం, ఎవరి చాయిస్ వాళ్ళది. దీనికోసం మనం ఫస్ట్ బంగినపల్లి బాగా కొంచెం మరీ మెత్తది కాకుండా కొంచెం గట్టిగా ఉన్నది మ్యాంగో తీసుకొని పైన క్యాప్ లాగా కట్ చేసుకొని, ఆ మధ్యలో టెంక ఉంటుంది కదా, ఆ టెంక మెల్లిగా తీసుకోవాలి షేప్తో, అటు ఇటుగా అనుకుంటూ నైఫ్, అది కట్ కాకుండా, అటు ఇటు కట్ కాకుండా, కింద లీకేజ్ ఏం రాకుండా చుట్టూ నైఫ్తో తిప్పుతూ ఉంటే మెల్లిగా టెంక్ వచ్చేస్తుంది రౌండ్గా. క్లాక్ వైజ్గా, యాంటీ క్లాక్ వైజ్గా టెంకని తిప్పుతూ ఉండాలి. ఫస్ట్ మనం బార్డర్స్ అంతా క్లియర్ చేసి టెంకని మాత్రం తీసేయాలి. దీనికోసం నేను మ్యాంగోస్ కొంచెం వాటర్లో ఒక 2 hours నానబెట్టుకొని కడిగేసుకొని ఇప్పుడు టెంక తీస్తున్నాను. కొంచెం టైం పట్టింది నాకు కూడా, ఫస్ట్ టైం కదా, పర్ఫెక్ట్గా ఏం రాలేదనుకోండి, కానీ బాగానే వచ్చినాయి. అట్లా కొంచెం తీసే ప్రొసీజర్లో కొంచెం జ్యూస్ పడుతుంది, బట్ ఏం కాదు, అది మనం తాగేయచ్చు. మెల్లిగా కట్ అవ్వద్దు, అది కదా మెయిన్. మ్యాంగో ఎక్కడ కట్ కాకుండా మెల్లిగా నిదానంగా తీసుకుంటే వచ్చేస్తుంది. అదిగోండి ఇలా రౌండ్గా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ తిప్పుకోవాలి. తిప్పుకుంటే టెంక మాత్రం వస్తే అప్పుడు మనము ఈ స్టఫ్ ఇది ఉంది కదా, ఇప్పుడు కుల్ఫీ మిక్చర్ ఇది వేసుకోవచ్చు మనం మధ్యలో. ఇదిగో ఇలా చూసారా, ఇలా రావాలి. మరీ మెత్త మ్యాంగోస్ అయితే పండుగ ఉన్నవి ఇలా అవ్వదు, అందుకే నేను కొంచెం గట్టి మ్యాంగోస్ చెప్పాను. నాకు పలుకులు ఇవన్నీ ఇష్టం ఉండదు కాబట్టి ఒకసారి మిక్సీకి వేసుకున్నాను పాలు చల్లబడ్డాక. ఇప్పుడు మెత్తగా అయిపోయింది చూడండి, అసలు ఫైన్ టెక్స్చర్ వచ్చింది, క్రీమీగా. ఇప్పుడు మనం ఇలాగే నేను ఒక 5 మ్యాంగోస్ తీసుకొని అన్ని టెంకలు తీసేసుకున్నాను. సేమ్ ప్రొసీజర్ అన్నీ తీసేసుకొని ఈ మధ్యలో మనం ఈ మిక్చర్ నింపుకోవడమే మెల్లిమెల్లిగా నింపుకోవాలి. ఇప్పుడు కొంచెం దాన్ని కారతా అనిపిస్తుంది, బట్ ఏం కాదు. కొంచెం మనం ఫ్రీజ్ చేస్తాం కదా, డీప్ ఫ్రీజ్లో పెడితే ఒక ఓవర్ నైట్ ఉంచేస్తే గట్టి పడిపోతాయి. ప్రాబ్లం ఏమో, కొంచెం కార్నట్ అనిపిస్తుంది, బట్ ఏం కాదు, కొంచెం సరిపోతుంది. మనము ఫస్టే కట్ చేసుకున్న క్యాప్ లాంటివి ఉన్నాయి కదా మ్యాంగోస్ని, స్మెల్ రాకుండా, అది కొంచెం
ఎగ్జాక్ట్గా కాకుండా క్యాప్ లాగా పెట్టేస్తే ఇంకా సెట్ అంతే. ఇంకా ఇలా స్టఫ్డ్ కుల్ఫీ, మ్యాంగో కుల్ఫీ రెడీ. ఇలాగే చేసుకొని 1-2 చేసినప్పుడేమో ఇలా గ్లాసెస్లో పెట్టేయచ్చు కారకుండా. ఇలా లేదు అంటే ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు ఇలా ఒక్కసారి అన్ని బౌల్లో వేసుకొని ఒకటి పక్కన ఒకటి టైట్ పెట్టుకోవచ్చు. ఇదిగో నేను ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకున్నవి నెక్స్ట్ డే మార్నింగ్ కట్ చేస్తున్నాను. డీప్ ఫ్రిడ్జ్లో నుండి తీసి ఒక 5 minutes పక్కన పెట్టేయాలి. మరీ చల్లగా ఉంటుంది కదా, కట్ చేయలేము. ఇప్పుడు మనం అదంతా తీసేయాలి, పైన తొక్కంతా తీసేసి కట్ చేసుకోవాలి మ్యాంగోస్. ఇలా షేప్స్ కట్ చేస్తే మధ్యలో కుల్ఫీ టేస్ట్, చుట్టూ మ్యాంగో టేస్ట్ భలే ఉంది, బాగుంది. టేస్ట్ అయితే బాగుంది. అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఒక నిమిషం పక్కా ట్రై చేయండి. ఈ మ్యాంగోస్ ఉంటాయి కదా ఈ సమ్మర్ సీజన్లోనే, మస్ట్ ట్రై. చాలా చాలా బాగా వచ్చిందని అంటున్నాడు మా బుడ్డోడు. ఇది బాగుందా స్పైడర్ మ్యాన్? ఇంకా అది ఫ్రెండ్స్, మ్యాంగో కుల్ఫీ ఎలా ఉందో చెప్పండి. మళ్ళీ కొత్త రెసిపీతో వస్తాను.